వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణన తర్వాత బీసీల లెక్క తేలింది. ఆ తర్వాతే బీసీలకు సంబంధించి నినాదాలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీలకు సంబంధించి రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి ఊహాగానాల తర్వాత సడన్గా టీపీసీసీ చీఫ్ తెలంగాణలో భవిష్యత్తులో రాబోయే ముఖ్యమంత్రి బీసీఏ అవుతాడు అనేటువంటి ఒక మాట చెప్పిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితి అన్ని పార్టీలకి కలిగిందా? బీసీల మీదే ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడిందా? ఎట్ ద సేమ్ టైం బీసీలకి సంబంధించి లెక్క తేలిందా లేదా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు. నమస్కారం అండి ఇందిరా గారు, ఎలా ఉన్నారు? సడన్గా బీసీలకు సంబంధించి కుల గణన తర్వాత లెక్కల్లో చాలా తేడాలు వచ్చాయి. ఆల్మోస్ట్ 20 నుంచి 25 లక్షల మంది మాయమైపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు తెలియదు అనుకున్నప్పుడు బీసీలకు సంబంధించి సరికొత్త పార్టీ వస్తుందని, ఆ తర్వాత వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది. ఏమనిపిస్తుంది మీ చీఫ్ చెప్పిన తర్వాత? కులగణనకి రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు. దాని నేపథ్యంలోనే ఆయన తీసుకున్న సంకల్పం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న మొదలుపెట్టారు. రేవంత్ అన్న చాలా క్లియర్ ఒక మాట చెప్పారు, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి ఉన్నా ఓడినా నాకు పెద్ద అది కాదు, ఇచ్చిన మాట కోసం నా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి లైన్లో నేను నడుస్తాను, ఆయన ఇచ్చింది నేను చేస్తాను కూడా అని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కులగణన చేపట్టినాము. ఆ కులగణనకు సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా అటు సంఘాలు అయి ఉండొచ్చు, విత్ ఇన్ మా పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, అలాగే ప్రతిపక్షంలో బీజేపీ బీఆర్ఎస్ అయినా మాట్లాడుతున్న విషయాలు కనుక ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ఐ డ్రీమ్ ద్వారా ఇది ఎంత ఎక్కువగా సమాజానికి చేరితే బీసీ సమాజానికి అంత ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 కేసీఆర్ గారు కులగణన చేశారు, సమగ్ర కుటుంబ సర్వే చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఆగస్టు 19వ తారీఖు నాడు చేసిన తర్వాత ఆయన చేసిన లెక్కల ప్రకారంగా బీసీలు 51% అని, అదే ఓసీలు 21% అని చెప్పేసి ఆయన ఓవరాల్గా ఈ మధ్య కాలంలో, అంటే ఎప్పుడు అధికారికంగా లెక్కలు చెప్పలే, ప్రజాసొమ్ముతో సర్వే చేసి ప్రజలకు లెక్క చెప్పలే ఆయన. కానీ ఆయన అవసరాల కోసం, ఆయన రాజకీయ అవసరాల కోసం ఆ లెక్కలు వాడుకున్నారు. ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ కులగణన చేసిందో ఆ కులగణన లెక్కలని టార్గెట్ చేస్తూ ఇవాళ ఇది తప్పు మీరు చేసిందని చెప్పే నేపథ్యంలో సోదరి కవిత గారైనా, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు సోకాల్డ్ పీపుల్కి అందరైనా కూడా వాళ్ళు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సంపినోడే సంతాపం తెలిపినట్టుగా వీళ్ళందరి ముచ్చట ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే 2014 సర్వే చేసినప్పుడు ఉన్నటువంటి కులాలు, కొన్ని బీసీ కులాలు దాదాపు 26 కులాలని ఆ సర్వే తర్వాత 2015 మేబీ రైట్ ఆర్ రాంగ్ కొంచెం అటు ఇటుగా అయ్యి ఉండొచ్చు. సో 26 కులాలు బీసీ కులాలను, అంటే దాదాపుగా 25-26 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి కులాల సంఖ్య లెక్కలో లేకుండా పోయింది. ఏం చేశారు? ఎందుకు? సర్వే చేసినప్పుడు ఈ లెక్కలు ఉన్నాయి, ఈ కులాలు సర్వేలో ఉన్నాయి 26 కులాలు. సర్వే అయిపోయిన తర్వాత ఈ కులాలను బీసీ నుంచి తీసేశారు. బీసీ కులం నుంచి తీసేసినప్పుడు మరి నువ్వు 51% నా సంఖ్య అని తేల్చినప్పుడు మరి సంఖ్య ఇవాళ ఉండాలి కదా. మరి అంటే ఈ 26 కులాలకు సంబంధించినటువంటి మీరు వాళ్ళని తీసివేయడం ద్వారా ఇవాళ బీసీ సంఖ్య వచ్చినటువంటి దాంట్లో ఇవాళ తేడాలు ఉన్నాయని మీరు చెప్తున్న దానికి ఇది గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాళ్ళని తీసేసి బీసీల నుంచి తీసేశారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఏమై ఉంటారు, ఓసీకి వెళ్ళిపోతారు కదా, జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో దాంట్లో శెట్టి బలిజ కమ్యూనిటీ అంటే జనరల్ గా తెలంగాణలో దాని గౌడ కమ్యూనిటీలో ఉపకులంగా ఉంటుంది. అది దానికి ఆ ఒక్క కమ్యూనిటీలోనే 7 లక్షల మంది ఉంటారు. నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే వీళ్ళ కోసము నేను ఆ రోజు నేను కేసీఆర్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసిన, మీరు ఎందుకు తొలగించారు, వీటిని అందులో యాడ్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడిగినటువంటి దానిని. సో ఈ 26 కులాలకి సంబంధించినటువంటి దాదాపు 26 లక్షల వరకు ఉన్న ఈ జనాభా లెక్కలని కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ఇవి లెక్కల్లో లేకుండా పోయినాయి. సో ఇవాళ వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఎక్కడెళ్లారో, ఏం జరిగిందో, ఏమైందో అన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. సో ఇవాళ మేము కులగణన చేసినప్పుడు ఆ కుటుంబ సర్వేలో చేసినటువంటి లెక్క ప్రకారంగా, మీరు చేసినటువంటి లెక్కల ప్రకారంగా మీరు ఇంకా పెరగాలి, మా అంచనా ఇంకా 20 లక్షల పైన రావాలి, మరి ఏమైందని మీరు వాళ్ళు అడుగుతున్న
మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ సమాధానము ఇది అని నేను చెప్పదలుచుకున్నా. నిజాలు వాస్తవాలు తెలుసుకోండి. ఇవాళ బీసీలను తొలగించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళని జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంలో వాళ్ళందరూ సంఘాలు కనుక అంటే వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారు ఎక్కువగా. సో అలాంటి వాళ్ళని వాళ్ళు వెళ్ళి కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి అడిగినప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది, నోటిఫికేషన్ ఉన్న సందర్భము, ఇప్పుడు మేము కలిపి చేయడానికి లేదు, నేను నాన్నగారితో మాట్లాడతాను, తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాక చేరుస్తానని చెప్పినాడు. బట్ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దాన్ని ఇప్పటి వరకే వాళ్ళని చేర్చలే. అట్లాగే వాళ్ళు ఎక్కడున్నారో చెల్లాచెదరుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి బీసీల లెక్క తగ్గిందని చెప్పడానికి, వాళ్ళ అంచనాలకు చేరలేదని చెప్పడానికి ఇది నిదర్శనం అని తెలియజేస్తున్నా. దీనికి భారతీయ జనతా పార్టీ ఆజ్యం పోస్తూ ఇవాళ సంఘాలను కానీ మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ ట్రాప్లో ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా దమ్ముంటే బీజేపీ వాళ్ళకి ఒక దేశంలో మీరు కులగణన చేసి ఈ రాష్ట్రంలో చేసే కులగణన తప్పని తేల్చండి. మీకు ఆ దమ్ముందా? తేల్చమని అడుగుతున్నాం మేము. భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి లెక్కలు తప్పని చెప్తుంది కదా. మరి దేశంలో కులగణన మీరు మొదలు పెడితే ఈ రాష్ట్రం కూడా కులగణన కిందికి లెక్కకు వస్తుంది. మీ లెక్కలు మీ దగ్గర ఉంటాయి, మేము చేసిన లెక్కలు ఉంటాయి, ఇద్దరు లెక్కలు బట్టి సమాజం ముందు పెడదాం. ఎవరి లెక్క తప్పు ఎవరి లెక్క కరెక్ట్ తేలిపోతుంది కదా. నీ చిత్తశుద్ధి చాటుకో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయము ఏం చెప్పినారు? ఈ కులగణన్ని మీరు చేయలేక సావజచ్చిన మాటలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన పదే పదే మీరు ఆరోపణలు చేస్తారని చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఆ కంటెక్స్ట్ లోనే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. మోదీ గురించి ఒక మాట అన్నారు, అప్పటిదాకా లేదు బీసీలో తన కులం, సడన్ గా ఈ విషయాన్ని రేవంత్ అన్న కన్నా ముందు మా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. ఏం చెప్పినారు? నరేంద్ర మోదీ నిజమైన బీసీ అయ్యుండినట్లయితే కులగణన చేసేవాడు, ఓబీసీలకి న్యాయం చేసేవాడు అని చెప్పాడు. ఈయన స్వతహాగా పుట్టుకతో వచ్చినటువంటి బీసీ కాదు, కన్వర్టెడ్ అంటే ఈయన లీగలీగా టెక్నికల్గా ఓసీగా చేరినటువంటి కమ్యూనిటీ అని చెప్పారు. కుల వృత్తులను బట్టి కదా మన యొక్క కులాలు ఏర్పడ్డాయి, కుల వృత్తులను బట్టి మన సంఘాలు ఏర్పడ్డాయి. ఇవాళ బీసీ సంఘంలో మరి వాళ్ళ మోదీ గారి కుల వృత్తి ఏంటో నాకు తెలియదు. మేబీ సరే మీరు చేర్చుకున్నారు, అయిపోయింది. సో ఇవాళ మరి నిజంగా మరి నీ వర్గాలతో ఇప్పుడు ఏ జాతి అయినా ఆ జాతి కోసం పనిచేయాలనుకుంటుంది. ఆ జాతి బిడ్డగా నీకు పవర్ వచ్చినప్పుడు నీ సంతకంతో అలా తలరాతలు మార్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు చేయాలి, చేస్తావు కూడా నిజమైన వాడివైతే. మరి నువ్వు చేయలేదు కాబట్టి ఆ లైన్లో రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. నువ్వు నిజమైన బీసీవి అయినట్లయితే చేసుండేవాడివి, మరి నిజమైన బీసీవి కాదు, కన్వర్టెడ్ బీసీగా లీగల్గా నువ్వు ఓబీసీ అయినావు తప్ప అవసరమైనప్పుడు రాజకీయాల కోసం దాన్ని వాడుతున్నావు అన్న లైన్లోనే చెప్పారు తప్ప ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కించపరచలేదు, ఆయన అవమానపరచలేదు. ఉన్న వాస్తవాలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ దాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ గారి యొక్క క్యారెక్టర్ని, రాహుల్ గాంధీ గారి యొక్క కులము, రాహుల్ గాంధీ గారి యొక్క మతము ఆయన మీద పడి దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకు? ఇవాళ ఈ దేశ పౌరుడిగా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. ఇది నా కులం, ఇది నా మతం, ఇది నా వర్గం, ఇది నా వర్ణం అని చెప్పొచ్చు, చెప్పుకోకపోవచ్చు. ఇది నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఇవాళ రాజ్యాంగమే చెప్తుంది ఏమని? నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని. నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్తుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అది నువ్వు భర్త క్యాస్ట్ అయినా భార్య క్యాస్ట్ అయినా ఎవరి క్యాస్ట్ అయినా నువ్వు తీసుకోవచ్చు అని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? ఇవాళ మన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళలో 80% నో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న పాపులేషన్ ఉంది కేరళలో. మరి నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవాళ ఒక మతతత్వంతో రాజకీయం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి మతం కులం గురించి టార్గెట్ చేస్తుందంటే వాళ్ళ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హూ ఈజ్ రాహుల్ గాంధీ? తెలియదా మీకు రాహుల్ గాంధీ ఎవరనేది? ఇవాళ ఈ దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి నెహ్రూ మునిమనుమడు, ఇవాళ ఉగ్రవాదుల చేత హతమైనటువంటి రాజీవ్ గాంధీ, ఇవాళ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మనవడు. ఇది తెలియదా? ఇవాళ వీళ్ళ యొక్క చరిత్ర లేకుండా నెహ్రూ కుటుంబం కానీ, గాంధీ కుటుంబం కానీ, ఇందిరాగాంధీ కుటుంబం కానీ ఇవాళ వీళ్ళ పేరు లేకుండా ఈ దేశ చరిత్ర ఉన్నదా? లేదు కదా. ఈ దేశ చరిత్రలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలంటే మీకు ఎందుకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది? చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నారు? కాకపోతే స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి కొనసాగింపుగా మేము ఏం చెప్పినాము మేము అడిగింది ఏంటి? సో ఆయన ఒరిజినల్ బీసీ అయితే ఓబీసీ జనగణన చేసేదని మాట్లాడినారు. అది తప్పెట్లా అవుతుంది అని అడుగుతున్నాం మేము. దాన్ని మేము లేనిది చెప్పలేదు కదా. మీలాగా ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎట్లయింది అని మేము మాట్లాడతలేం కదా. మీరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎట్లయిందో మీకు తెలియదు, చరిత్ర తెలియకుండా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారా ఈ దేశంలోనే అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఫిరోజ్ ఖాన్ని ఆ రోజు నెహ్రూ ఇందిరాగాంధీ పెళ్లికి ఒప్పుకోకపోతే ఫిరోజ్ ఖాన్ని
గారు మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నాడు, దానివల్ల ఆయన గాంధీ అయినాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది. చరిత్రలో కుట్టి ఇక్కడ దాకా వచ్చినారని అడుగుతున్నా మీకు. సో ఈ దేశ చరిత్రలో చరిత్ర లేనివాడు, చరిత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ, వాళ్ళ ఈ చరిత్ర పేజీల్లో వాళ్ళకంటూ ఒక పేజీ లేనటువంటి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఉన్న గాంధీ కుటుంబం యొక్క పేజీ చింపాలని అనుకుంటున్నారని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది వాళ్ళ. సో ఇంతేనా ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టడానికైనా తెలంగాణలో భవిష్యత్తులో బీసీ సీఎం అవుతాడని ముందుగానే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. 100% ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు 100% నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీసీ అన్నది ఈ సమాజానికి తెలుసు. ఈ రాష్ట్రమే కాదండి, దేశ రాజకీయాలే ఓబీసీల పైన డిపెండ్ అయినాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ మాట ముందే ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఇప్పుడే బీసీలకు సంబంధించి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్రవర్ణాల చేతిలో పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఉన్న సందర్భాలలో కొన్ని అవకాశాలు కింది వర్గాలకి వచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అవి వాళ్ళ దగ్గరికి రాకుండా ఉన్నటువంటి రోజులు కూడా మనం చూస్తున్నాం. సో అల్టిమేట్గా రాజకీయాలలో గెలుపు అన్నదే పరమవధిగా చూస్తారు. బట్ కాంగ్రెస్ పార్టీ లైన్లో ఒక సెక్యులర్ పార్టీగా ఉన్నప్పుడు ఇవాళ 70 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆయన నాయకత్వంలో 100% ఓబీసీలకి న్యాయం జరగాలి అని ఈ జనరేషన్లో ఆయన ఆలోచించారు. ఆయన ఆలోచించినటువంటి దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి ఒక అడుగు ముందుకేసి పనిచేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు దేశ రాజకీయాల్లో నా లెక్కదేలినప్పుడు నా వాటా నాకు వస్తుంది. సో ఇవాళ ఓబీసీలకి సంబంధించినటువంటి బీసీల యొక్క శాతము 60%కి దగ్గరలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేమెంతో మా వాటా అంత అన్నదానికి మనం మూవ్ ఆన్ అవుతున్నాం. సో దాంట్లోని భాగంగానే ఇవాళ రేపు రాహుల్ గాంధీ గారు లెక్కదేలిన తర్వాత 100% ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉన్నది, అలా జనాభా ఎక్కువ ఉన్నదని ఇచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ పార్టీ లైన్లో ఎవరున్నా కూడా దాన్ని ఆమోదిస్తారు. సో ఇవాళ రేవంత్ అన్న అదే కదా చెప్పింది. రేవంత్ అన్న చెప్పింది నా నాయకుడు ఏం చెప్తే నేను అది ఫాలో అవుతానని చెప్పినారు. ఇవాళ ఆఫ్దర్ ఇక్కడ కూడా అదే మాట చెప్తారు. సో రేపు కూడా అదే చెప్తారు. కాకపోతే అందుకనే నిన్న పిసిసి మహేష్ అన్న కూడా అదే మాట చెప్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా లేదా నేను గ్యారంటీగా చెప్పలేను. ఎందుకంటే అది బనియా పార్టీ, వాళ్ళు ఏం చెప్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే చివరిగా పదవి అందుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మేము ఒక ఎస్సీని పార్టీ ప్రెసిడెంట్ చేసిన ఘనత ఉన్నది, ఒక బీసీని ప్రెసిడెంట్ చేసుకున్నటువంటి ఘనత మాకున్నది. ఇవాళ రాబోయే రోజులు అవసరమైతే బీసీ సీఎంను కూడా ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అదే కేసీఆర్ ఇవ్వగలుగుతాడా? పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వగలుగుతాడా? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వగలుగుతాడా? ముఖ్యమంత్రిని చేయగలుగుతాడా? పోనీ డిప్యూటీ సీఎం చేయగలుగుతాడా? ఒక దళితుని డిప్యూటీ సీఎం చేసి అవమానించి తొలగించినటువంటి చరిత్ర కేసీఆర్ది. దళితుని సీఎం చేస్తా అని చెప్పేసి ఆయన దళితుడై కూర్చున్న చరిత్ర కేసీఆర్ది. మరి ఇంకా ఈ రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆల్టర్నేట్ కాంగ్రెసే కదా. చెప్పిన మాటకి చేయాలనుకుంటుంది, నిలబడుతుంది దానికోసం. ఎన్ని కష్టాలు వచ్చినా తను పురుటు నొప్పులు పడుతూ ఈ భరత భూమి పట్ల, ఈ భారత ప్రజల పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ఎన్నిసార్లైనా కూడా ఏమంటే చస్తూ బతుకుతూ ఇవాళ ఈ సమాజాన్ని బతికించడంలో కాంగ్రెస్ పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఈ తెలంగాణ ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి దాంట్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ నిలబడి తెలంగాణ ఇచ్చింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అండి. ఇప్పుడు బీజేపీ గురించి అన్నారు. బీజేపీ ముఖ్యమంత్రిని చేయకపోవచ్చు, అధ్యక్షుడిని చేసే ఆలోచనలో ఉందని 2-3 బీసీ పేర్లే వినిపిస్తున్నాయి. ఇక్కడ బీసీ నిజంగానే వాళ్ళు అలా చేయాలి అని అనుకుంటే మనకు అన్నం ఉడికిందని మొత్తము పట్టి చూడాల్సిన అవసరం లేదు. మొన్న ఎలక్షన్ 2023 ఎలక్షన్లకి ముందు బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సరే తొండికో మండికో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కార్యకర్తలు కాస్త ఉత్సవపరుస్తూ ఆ మతతత్వ పిచ్చిలో మాట్లాడుతూ బండి సంజయ్ అయితే కొంత ఆ పార్టీకి చేసినాడు కదా పని. మరి అట్లాంటి బండి సంజయ్ ఎలక్షన్ల ముందు ఎందుకు తీసేసినారు? ఓసీని ఎందుకు పట్టుకొచ్చినారు? కిషన్ రెడ్డి ఎందుకు వచ్చినాడు? దీన్ని బట్టి అర్థమైంది కదా మీకు ఈ బీసీల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందన్నది. బండి సంజయ్ని ఈ రాష్ట్రంలో ఆయనని పిసిసి పార్టీ ప్రెసిడెంట్గా తీసేసి కిషన్ రెడ్డి గారిని పార్టీ ప్రెసిడెంట్గా పెట్టినప్పుడే బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏందో అర్థమైంది. బీసీలంటే కేవలం మీరు మీ రాజకీయ అవకాశాల కోసం వాడుకునేటువంటి ఒక చిన్న ఏమంటారు పరకలాగా ఉపయోగించుకుంటారు తప్ప మీరు ఎప్పుడు కూడా బీసీలకు చేయరు. ఇవాళ ఇప్పుడు వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ బీసీని చేయమనండి. భారతీయ జనతా పార్టీకి ఇంత చిత్తశుద్ధి ఉంటే నడ్డా గారిని తీసేసి బీసీని ఒక ఓబీసీని ఏమని చెప్పండి. ఇప్పుడు బీసీ కాంగ్రెస్ పార్టీ కూడా సడన్ గా బీసీ నినాదం వెతుకుంది. అలాగే వీళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఉంటారు కదా బీజేపీ కూడా. ఇప్పుడు ఎప్పుడు రియలైజ్ మరి ఇంకా మీరు ఏం చేయలేదు కదా ఇప్పటి వరకు కూడా. ఈ రాష్ట్రంలో మీరు ఏమన్నా చేస్తే ఇప్పుడు నేను అంతెందుకు సోదరి ఒక్కటే మాట చెప్తా మీకు. ఈ దేశంలో 60% ఓబీసీ పాపులేషన్ ఉందని మీరు మాట్లాడుతారు కదా. మరి 60% ఉన్నటువంటి
మాకంటూ ఒక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు మీరు కేంద్రంలో? అది పెద్ద పనేం కాదు కదా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం అనేది. సో ఓబీసీలకి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలి అంటే దానికి ఒక సపరేట్ శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఓబీసీ మోర్చా అనేది ఒకటి పెట్టుకుంది, దానికి లక్ష్మణ్ గారు ఉన్నారు కదా జాతీయ అధ్యక్షుడిగా. ఇప్పుడు లక్ష్మణ్ అన్న దేనికి ఉన్నాడు జాతీయ అధ్యక్షుడిగా? ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ గా మాత్రమే అన్నున్నాడు. కానీ నేను ఆ ఒక పార్టీలో నీకు అనుబంధ సంఘంగా ఉండడానికి పనికొచ్చింది. కానీ దేశ రాజకీయాలను పాలించి అంటే ఎక్కడైతే చట్టాలు చేయబడతాయో, ఎక్కడైతే మా బతుకులు మార్చబడతాయో, ఎక్కడైతే ఏ కళానికి ఉపయోగం ఉంటుందో ఆ కలం ఇచ్చేటువంటి దగ్గరలో నా శాఖ ఎందుకు లేదని అడుగుతున్నా. పోనీ ఇవ్వండి. ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా లక్ష్మణ్ ఉన్నాడు కదా, లక్ష్మణ్కి ఇవ్వండి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఇక్కడ కూడా తెలంగాణ అంటే టెక్నికల్ గా చేయాల్సిన దగ్గరలో భారతీయ జనతా పార్టీ చెయ్యదు. దాని అవసరం కోసం, దాని రాజకీయ అవకాశాల కోసం మాత్రమే అది నేను ఉన్నాను అన్నట్టుగా నటిస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప దానికి ఎక్కడ చిత్తశుద్ధి లేదన్నది సుస్పష్టం. తెలంగాణలో కూడా సడన్ గా ఇప్పుడు భవిష్యత్తులో బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు అని అనౌన్స్మెంట్ రావడం వెనకాల కూడా బీసీ కుల సంఘాల ఆగ్రహం ఉంది. వాళ్ళని కొంచెం సాటిస్ఫై చెయ్యాలి, లేకపోతే తీన్మార్ మల్లన్న చాలా బోల్డ్ అన్ని స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు విత్ బోల్డ్ స్టేట్మెంట్స్. వీటన్నిటిని కొంచెం పాసిఫై చెయ్యాలి అంటే ఒక ప్రకటన కాదంటారా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీ వదిలినటువంటి బాణం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ నేను చెప్తున్నా, నేనే ఓపెన్ గా చెప్తాను మీకు స్టేట్మెంట్. ఆ దమ్ముందా చెప్పమంటే తీన్మార్ మల్లన్న కాదని. ఆయన ఒక బీసీగా ఉండే నీకు నిజంగానే న్యాయం చేయాలనుకుంటే, ఒక బీసీగా నీకు రేవంత్ రెడ్డి గారు నీకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా. ఆ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అయినప్పుడు చట్టసభల్లో మాట్లాడి చట్టం చేయాల్సిన దగ్గరలో నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడకుండా బయట గాలి తిరుగుతూ గాలి మాటలు మాట్లాడితే అది యాక్సెప్టెన్స్ వస్తుందా నీకు? ఇప్పుడు ఇందిరా శోభన్ ఉన్నది, నేను బయట తిరిగి మాట్లాడితే నడుస్తుంది. నువ్వు చట్టసభల్లో ఉండేటివి కదా, చట్టం చేసే దగ్గర నువ్వు ఉన్నావు కదా, మరి నువ్వెందుకు మాట్లాడతావు అక్కడ అని అడుగుతున్నావు. నువ్వు చట్టం చేసే దగ్గర, చట్టం వ్యవస్థలో ఉన్నటువంటి దగ్గరలో, ఆ సిస్టంలో ఉండి పని తీసుకోవాల్సిన దగ్గరలో ఉండకుండా బయట ఉండి మాట్లాడితే కేవలం అది పొలిటికల్ స్టేట్మెంట్ గానీ చూడాల్సిన అవసరం ఉంది. అవి ఎవరికో లబ్ధి పొందడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లెక్కలు తప్పు చేసింది, ప్రభుత్వం తప్పు చేసిందని మాట్లాడిన దానికి ఇప్పుడు నీకు నేను సవాల్ విసురుతున్నా తీన్మార్ మల్లన్నకి. ఇవాళ 26 కులాలను తీసివేయడం ద్వారా మన లెక్క తగ్గింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు తెలియదా మల్లన్నకి? అదే క్యూ న్యూస్ లో కూర్చొని 100 సార్లు నువ్వు మాట్లాడినావు కదా, మరి తెలియదా ఈ విషయం? నీకు ఈ విషయ పరిజ్ఞానం నీకు తెలియకుండానే మాట్లాడినావా? దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని అర్థమవుతుంది క్లియర్ గా. బీసీల గురించి మాట్లాడాలనుకుంటే నిజంగా న్యాయం జరిగేటట్టు మాట్లాడండి, కానీ బీసీలను వాడుకుంటూ రాజకీయాలు చేస్తుంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. ఎవరు వాడుకుంటున్నారు ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆయన ఏంది బీసీల నాయకుడిగా మెర్జ్ అవ్వాలనుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలి, బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓబీసీలని డివైడ్ అండ్ రూల్ పాలసీలో తీసుకురావాలన్న దాంట్లో పావులు కలుపుతున్నట్టుగా కనబడుతున్నది. ఇవాళ దాంట్లో కూడా పర్టికులర్ కొద్ది మంది వ్యక్తుల ద్వారా చేస్తున్నటువంటిది అనేది ఉన్నది. త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. ఏది మనం దాన్ని ఇప్పుడు వేగంగా మాట్లాడటం అవసరం లేదు. మల్లన్నకి ఎక్కడుందండి క్రెడిబిలిటీ ఉందా అండి? ఇప్పుడు మాట్లాడిన మాట రేపే ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. ఆయన ఎప్పుడు ఎవరికి ఉంటాడో తెలియదు. ఆయన అందరి దగ్గర సహాయం పొందుతాడు, కానీ తివారు వచ్చినప్పటికీ సహాయం చేసినటువంటి వాడికే వెన్నుపోటు పొడిచేటువంటి సిద్ధాంతము మల్లన్నది. మాట్లాడతాం బీజేపీ సంధించిన బాణం అని మీరు అంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, అది కూడా 10 రోజులు దాటింది, ఇప్పటికీ చర్య లేదు. షోకాజ్ నోటీస్కి రిప్లై ఏమైనా వచ్చిందా, లేకపోతే చర్యలు తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలు, ఈ లోపే బీసీ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక ప్రకటన, అదంతే అక్కడికి సమస్యపోయిందా, చల్లారిపోయిందా? తప్పకుండా యాక్షన్ ఉంటుంది. పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది, టెక్నికల్ గా జరగాల్సిన దగ్గరలో మూవ్ ఆన్ అవుతాయి. ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, నాకు తెలిసి అప్పుడు మొన్నటి కొరకేమో ఇచ్చినట్టుంది డేటు. ఆ లోపు ఆయన రిప్లై చేయాలి. ఆయన రిప్లై చేసిన తర్వాత మళ్ళీ కమిటీ కూర్చుంటుంది. సో క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి గారు, పీసీసీ గారు కూర్చొని మాట్లాడి దెన్ అది నెక్స్ట్ ఏం చేయాలి, ఆయన ఇచ్చిన దానికి సాటిస్ఫై అయ్యారా కాలేదా ఏముందని ఒక సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే హోల్డ్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు కొత్త వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత తప్పకుండా కూర్చొని ఆయన పట్ల ఏం యాక్షన్ తీసుకోవాలో పార్టీ తీసుకుంటుంది. ఆల్రెడీ మన రేవంత్ అన్న కూడా మాట్లాడినారు. సో రేవంత్ అన్న మాట్లాడాడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన గురించి మాట్లాడినారంటే ఇవాళ ఆ సిస్టంలో ఉండి నువ్వు పనిచేసినావు. కులగన్న జరిగిన దగ్గర నువ్వు ఉన్నావు, అక్కడ జరిగినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి చాలా నీట్గా క్లియర్గా క్లారిటీగా ఒక మాట చెప్తున్నారు. కులగన్న అనేదానికి అధికారులు వాళ్ళ ఇంటికి పోయినారు,
అధికారులు వాళ్ళ ఇంటికి పోయినారు, వాళ్ళతోన వివరాలు సేకరించారు, అయిపోయిన తర్వాత వాళ్ళతో సంతకం చేపించుకున్నారు. సంతకం చేపించుకున్నటువంటి ఎవరైతే వెళ్ళే అధికారి ఉన్నాడో ఆ అధికారి డేటా ఎంట్రీ సందర్భంలో కూడా తను పక్కనే ఉండి డేటాను కూడా ఎంట్రీ చేయించారు. ఎందుకంటే రాసినప్పుడు కొన్ని పదాలు అక్షరాలు రాసిన వాడికి అర్థమవుతాయి, ఒకవేళ అటు ఇటు ఏమన్నా ఉన్న ఇబ్బంది అవుతుంది డేటా ఎంట్రీల ఉద్దేశంతో ఆ అధికారిని అక్కడే కూర్చోబెట్టి చేయించినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకెవరికైనా అనుమానం ఉన్నా, సంఘాలకే కానీ ప్రతిపక్షాలకే కానీ ఎవరికైనా అనుమానం ఉన్నా కూడా పలానా మండలంలో పలానా కులము ఎక్కువ ఉండాల్సింది, మా దగ్గర కుల సంఘాల డేటా ఇంత ఉంది, ఈ డేటా ఎందుకు తగ్గిందని మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర తీసుకురండి, మా దగ్గర మేము తీసుకున్న డేటా మేము ముందు పెడతాం, క్లారిఫై చేసుకుందామని చెప్పారు. ఇంతగా ఏమంటారు, మీకు ఏమంటారు, దర్పణం ముందు చూపిస్తున్నారండి, అద్దం లాగా మీ ముందు కనబడుతుంది, అద్దం మీ ముందులా కనబడుతుంది, ఇది అద్దం కాదంటే ఏం చెప్తాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు, ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు. అదే టైంలో ఆయన భవిష్యత్తు సీఎం అవుతాడు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి, ఈ రెండింటిని లింక్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు దానికి దీనికి పార్టీ లైన్లో ఉండి క్రమశిక్షణలో ఉండి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తుంది, అది అందరికీ తెలుసు. ఇవాళ మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ కావడానికి 40 సంవత్సరాలు పట్టింది ఆయన రాజకీయ జీవితంలో కదా. క్రమశిక్షణ లేని వాడి గురించి కూడా కాలేదు మొన్నే కదా. సో మా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో పార్టీ పదవులు రావాలన్న కాంగ్రెస్ పార్టీలో చాలా అంటే వాళ్ళ ఐడియాలజీ ఏమున్నది, పార్టీ పట్ల నిబద్ధత ఏమున్నది, తన క్రమశిక్షణ ఏమున్నది అన్నది పార్టీ చూస్తుంది. సో ఇవాళ ఆయన ఫస్ట్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చింది, అది అయిపోగానే బయటికి వెళ్ళిపోయినావు, నీ అవసరం తీరిపోయింది, బయటికి వెళ్ళినావు, క్యూ న్యూస్ ద్వారా తిరిగినావు, అంతా అయిపోయింది. ఆ తర్వాత ఏమేం చేయాలో అవన్నీ చేసినావు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ పోయినావు. ఆడ ఆ కేసుల నేపథ్యంలో ఆడ చేరినావు, నీ కేసుల నుంచి బయటకు రాగానే కేసీఆర్ నుంచి ప్రొటెక్షన్ కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినావు, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో వచ్చింది, ఎమ్మెల్సీ అయినావు. ఇవాళ నువ్వు ఎక్కడ అంటే నీకు ఎక్కడన్నా దానికి ఏదన్నా ఉంటే ఎవరన్నా మన గురించి ఆలోచిస్తారు కదా. సో మన గురించి ఎందుకు ఆలోచించాలా? అప్పుడు ఆయన మల్లన్నకున్నటువంటి ఆ అన్స్టెబిలిటీ, ఆయన పవర్ కాంక్ష అన్నది ఆయనని అలా పరిగెత్తిస్తుందని చెప్పాల్సి ఉంది. స్వార్థ రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ మల్లన్న, ఇంతకన్నా మించి ఎక్కువ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో సోదరుడు బీసీఏ ఎదగాల, కింది నుంచి వచ్చినాడు, అది నేను కూడా చెప్తా. కానీ ఆ ఎదుగుదలకు కూడా 10 మంది మనల్ని దానిని రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అన్నం మట్టినోనికే సున్నం పెట్టే పరిస్థితి వస్తే ఎట్లా? వాళ్ళు పార్టీ లైన్లో ఉండాల్సినటువంటి నీవు ఇవాళ నేను ఇంత చెప్పినాను, మీకు ఇంత డిస్క్రిప్షన్ నేను ఇచ్చిన, నేను పార్టీలోనే ఉన్నా, నేను ప్రభుత్వంలో లేను. నువ్వు ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు నువ్వు ఇంకెంత బాధ్యత తీసుకొని పనిచేయాలి. ఇవాళ ఆ బీసీ చైర్మన్, ఇప్పుడు బీసీ మంత్రి ఎవరున్నారు? పొన్నం ప్రభాకర్ అన్న కదా, నీకు ఆ విలువ ఇస్తున్నారు కదా, నేను అన్ని మీటింగ్లు నిన్ను పిలుస్తున్నారు కదా. మరి పొన్నమన్న మన బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే చూసుకుంటూ కూర్చోడు కదా, ఆ పార్టీలో ఉట్టి పెరిగినోడు కదా, ఎన్ఎస్సీ నుంచి ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు మరి నీవెందుకు ఇంతగానం అంటే నామంతా ఏమంటారు తురుమే లేడు, నేను నా లెక్క ఎవడు మాట్లాడాలనుకుంటే ఎట్లా? అందరూ మాట్లాడగలుగుతారు, అవకాశాలు రావాలి అంతే. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు చూపిస్తారు. అట్లా అని చెప్పేసి అయిందానికి కాందానికి అందరి మీద మాట్లాడి ఎక్కడ ఏ భూములే ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఏది కబ్జా పెట్టుకోవాలి, ఎవరికి ఏం చేయాలి, ఇవన్నీ రాజకీయాలు. అట్లా చేయాలనుకుంటే ఈ సమాజం ఏం కావాలి? 10 మందికి ఏమో మనం శుద్ధులు చెప్తాం, మనం చేసేవన్నీ ఇలాంటి పనులు ఉంటాయి. అట్లా కదా ఎన్ని కేసులు, బోల్డని కేసులు వచ్చినాయి. ఆయన దగ్గర వ్యవస్థలో పనిచేసి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినారు, చాలా మాట్లాడున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో బీసీ సీఎం అంటే ఈ దఫా అంతా రేవంత్ రెడ్డి కొనసాగుతారో, ఆ తర్వాత భవిష్యత్తు అంటే 5 ఏళ్ల కాలమే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ఎక్కువైపోయింది. ఏం నష్టపోయారో ప్రజలు తెలుసుకున్నారు. నెక్స్ట్ రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్, కేసీఆర్ఏ సీఎం అవుతారు అనేది, నేను గట్టిగా కొడితే ఎవరు నిలబడలేరు అనేటువంటి మాటతో పాటుగా కార్యవర్గ సమావేశాలు, మీటింగ్లు, భవిష్యత్ కార్యాచరణ ఇవన్నీ కూడా కేసీఆర్లో అంతర్మదనం కొనసాగుతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ పార్టీ మీటింగ్లు, ఇంటర్నల్ మీటింగ్లో చర్చ జరుగుతోంది. ప్రజలు కూడా కేసీఆర్ఏ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరన్నటువంటి ఈ బీసీ సీఎం జరగదు అనే మాట వస్తోంది, ఏమంటారు? బీసీ సీఎం అనేది 100% ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చూస్తారు. మీరు ఇప్పుడు మనం మాటలు చెప్పడం కన్నా కూడా ప్రాక్టికల్ గా కాంగ్రెస్ నుంచి అవుతుంది. మిగతా పార్టీలు ఎవరికి కేసీఆర్ ఇస్తాడా? కేసీఆర్ చేస్తాడా? చేయడు కదా. భారతీయ జనతా పార్టీ చేస్తుందా? చేయదు కదా. 100% కాంగ్రెస్ చెప్పగలుగుతారు. ప్రజలు 14 నెలలకే విరక్తి వచ్చే పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే ఎట్లా? కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించి 10 సంవత్సరాల్లో రేవంత్ అన్న దెబ్బ కొడితే ఫామ్ హౌస్ కే పరిమితమై 14 నెలలు అయింది విలువలు ఆడుతున్నాడు బయటకు రావడానికి. అందుకనే కేసీఆర్ ఆయన దెబ్బకు ఉడదెబ్బ అన్ని దెబ్బలు కొట్టినాయి ఆయనకి, రేవంత్ అన్న దెబ్బకు. అది ఆయన అర్థం చేసుకోవాలా. ఇవాళ ఈ సమాజంలో
ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి నీవు రాజకీయాల్లో పవర్ ఉన్నా లేకపోయినా కూడా మన బాధ్యత ఒక లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నప్పుడైనా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. కానీ కేసీఆర్ ఎప్పుడూ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేను షేర్ ఖాన్ అంటాడు, ప్రతికూలంగా ఉన్నాయనుకో మూసుకొని వంతాడు. అది కేసీఆర్ నైజం. కాబట్టి మనం కేసీఆర్ ఈ మంత్ ఎండ్ లో కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి, ఆ తర్వాత ఏప్రిల్లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాలు, ఆ తర్వాత కార్యకర్తలు ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. సంపాదించిన డబ్బు మస్తున్నది సోదరి, బోల్డ్ అంత డబ్బు ఉన్నది. అది ఏం చేయాలో అర్థమైతలేదు. దోచుకొని దాచుకున్న పైసలు అదేమున్నది, మీటింగ్లు పెట్టుకోవచ్చు, మంచి భోజనాలు పెట్టుకోవచ్చు, పంచభక్ష పరమాణాలు తినొచ్చు, మాట్లాడుకోవచ్చు, తిరగొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు తిరిగిన చోట పబ్లిక్ నుంచి వాళ్ళకి రెస్పాన్స్ వస్తుందా? పోనీ వాళ్ళ పార్టీ కార్యకర్తలైన వాళ్ళతో తిరుగుతున్నారా? కొద్ది మంది మాత్రమే వాళ్ళతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల ప్రభుత్వం అనుకుంటారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకి. ఎందుకంటే కేసీఆర్ దగ్గర కన్నా ఏమి కేసీఆర్ కనీసము మమ్మల్ని పలకరించే పరిస్థితిలో కూడా లేకుండా పోయినాడు. కానీ అదే కాంగ్రెస్ అయితే పబ్లిక్ తో మమేకమై తిరుగుతుంది అందరి. ఇవాళ కాంగ్రెస్ ఏం చేయలేదో చెప్పండి మీరు. ఈ 14 నెలల్లో తను చేయాల్సిన కేసీఆర్ రుణమాఫీ, రైతు రుణమాఫీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి 26,000 కోట్లు కేసీఆర్ చేస్తే నేను 14 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన. ఒక్క సంవత్సరం నేను 22,000 చేసినా, నువ్వు 10 సంవత్సరాలు 27,000 కోట్లు చేసినావు. మరి నీకు నాకు తేడా లేదా? కనిపిస్తలేదా? 100% జెన్యూన్ డేటా అంటే మీరు కావాలంటే మీరు ఏ సైట్ లోనైనా మీరు వెతుక్కోవచ్చు. తీసుకున్నటువంటి దానికి 100% తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా తీసుకున్నామని చెప్పరు. రానటువంటి వాళ్ళు టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అయ్యో మాకు రాలేదని బాగుంది. ఇవాళ రైతు బంధు పైసలు 3 ఎకరాల వరకు పడ్డాయి, మిగతా వాళ్ళు కూడా పడుతున్నాయి. ఇవాళ ఏమంటారు మన ట్రాన్స్పోర్ట్కు రిలవెంట్ గా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ఉచిత బస్సు ద్వారా ఇవాళ ఆర్టీసీ లాభాల్లో వెళ్తున్నది. దాదాపు 3,470 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి వెళ్ళింది. అది కార్పొరేషన్ కదా, ప్రభుత్వం నుంచి వాళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మహిళలకి బెనిఫిట్ అవుతున్నది. ఇవాళ దీంట్లో సిలిండర్ ధరలు మనం ముందు కూడా మాట్లాడినాం. సిలిండర్ 500 రూపాయలతో అది వాళ్ళకి నా మహిళలకి ఆడబిడ్డలకి బెనిఫిటే కదా. ఇవాళ ఒక కరెంటు బిల్లు 200 యూనిట్లు అంటే దాదాపు 2,150 రూపాయలు ఒక ఇంటికి అది బెనిఫిట్ అవుతున్నది. మరి ఇవన్నీ కనబడతలేవా అని అడుగుతున్నాను నేను. మాకు చెప్పుకోనికి అసలేదు అంతే. కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ సోషల్ మీడియాలో అబద్ధాలు అతికినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మేము చేసినటువంటి నిజాలు వాస్తవాలు కూడా ఇంకా సమాజం వైపుకి ఇంకా ధీటుగా తీసుకెళ్ళలేకపోతున్నాం. నిన్న మా పీసీసీ గారు అదే చెప్పారు, మహేష్ అన్న. సో మన కార్యకర్తలే మనమే చాలు, వారియరే మన పెద్ద వారియర్ టీం అవుతుంది. మీరు గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో వెళ్ళండి, ప్రజలకి మనం చేసిన పనులు చెప్పండి. రానటువంటి వాళ్ళకి ఎందుకు రాలేదో టెక్నికల్ గా జరగాల్సినవి ఏమున్నాయో వాటి గురించి మీరు పర్యవేక్షణ చేయండి. మనం ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా ప్రజలకు జవాబుదారిగా ఉండేటోళ్ళం మనం అని చెప్పారు ఆయన. సో కాబట్టి మనం ఆ లైన్ లో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఇవాళ రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం, అగ్రికల్చర్ మన ఏమంటారు ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ఈ కమిషన్లతో కాలయాపన చేయట్లా, వాళ్ళు కమిషన్లతోటి తిరుగుతున్నారు. ఎక్కడ ఏముంది, వ్యవస్థల లోపాలు ఏమున్నాయి ఎప్పటికప్పుడు ఇచ్చి సెటరైట్ చేసుకుంటున్నారు. ఇవాళ 10th క్లాస్ చదివే పిల్లలకు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎగ్జామ్స్ మూమెంట్, పిల్లలు స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పి సాయంత్రం టైంలో వాళ్ళు స్కూల్లోనే ఉండి వాళ్ళకి స్టడీ అవర్స్ టైంలో వాళ్ళకి స్పెషల్గా ఫుడ్, మంచి డైట్, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంది వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి. సో మార్పులు జరగలేదా? డైట్ ఛార్జెస్ 400% డైట్ ఛార్జీలు పెంచున్నాం. ఇవాళ వాళ్ళకి ఉన్నటువంటి మెన్యూ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని 40% పెంచున్నాం. సో మార్పు కనబడుతుంది. మార్పు లేనిది ఎక్కడ చెప్పండి? మార్పు కోసమే కదా కాంగ్రెస్ తెచ్చుకుంది. సో ఇప్పుడు మార్పు ఎక్కడ కనబడాలి అని అంటే దోచుకున్న దాంట్లో కనబడాలి. ఇవాళ అది కనబడతలేదు కాంగ్రెస్ పట్ల. కాబట్టి వాళ్ళందరూ పాపం బాధపడుతున్నారు, ఎవరు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులంతా. సో భవిష్యత్తులో కాంగ్రెస్ వస్తుంది 5 ఏళ్ల తర్వాత కూడా, అప్పుడు ఖచ్చితంగా మేము బీసీసీఎం ని చూడబోతున్నాం. 100% బీసీసీఎం ను కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. సోదరుడు మల్లన్న కూడా నువ్వు నిజంగా బీసీ బిడ్డవైతే బీసీలకు లాభం జరగాలంటే జరిగిన వాస్తవాలని సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వక్రీకరించకుండా దాంట్లో లేనటువంటివి ఉన్నట్టుగా ఊహించుకొని మనం చేయడం ద్వారా నష్టపోతాం. మన వర్గాలే నష్టపోతాయి. మీరు వాళ్ళు మాట్లాడడం వల్ల 10 మంది దాన్ని క్యారీ చేయడం వల్ల మనం నష్టపోతాం. వచ్చేది కూడా రాకుండా అడ్డుపడడానికి ఇవాళ బీసీ నిరోధకులుగా మీరు తయారవుతారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడుతూ కూడా చెప్తాడు, రాహుల్ గాంధీ మా నాయకుడు చేయమంటుండు కానీ రేవంత్ రెడ్డి చేస్తలేడు, మంచోడు రేవంత్ రెడ్డి కానీ వెనక ఇంకొక ఆయన నుండి చేపిస్తుంది. ఏంటిది? చిన్నపిల్లలమా? డ్రామాలా ఏందమన్నా? కాదు కదా. సో కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? రాహుల్ గాంధీ గారి లైనే నా లైన్, ఆయన ఏం చెప్తే నేను అది తీసుకెళ్తా, నేను అది చేస్తానని చెప్తున్నారు. మరి అంత చెప్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు చేసే తప్పులన్నీ చేస్తున్నావు, ఇక్కడ పార్టీని బ్లేమ్ చేస్తున్నావు, బద్నాం చేస్తున్నావు, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నావు, రాహుల్ గాంధీ నా నాయకుడు అంటున్నావు. ఇది ఎక్కడ లాజిక్?
ఇది ఎక్కడ లాజిక్ అని అంటున్నాను. కాబట్టి అప్పుడప్పుడు మత స్థిమితం కోల్పోయే మాటలు మాట్లాడకుండా స్థిమితంగా ఉండి ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మన వర్గాలకు ఎట్లా చేరుతాయి, రేపు జరిగే రిజర్వేషన్లో ఇవాళ ఎన్నడైనా ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందండి? ఒక ఎస్సీ వర్గీకరణ చేసి దానికి చట్టబద్ధ వైపుకెళ్ళింది, బీసీ వర్గీకరణ చేస్తూ బీసీలకి సంబంధించినటువంటి కులగణన చేసి దీన్ని చట్టబద్ధ కల్పించబోతుంది. నేను భారతీయ జనతా పార్టీని సవాల్ విసురుతున్నా. వాళ్ళకి దమ్ము ఉంటే తమిళనాడు తరహాలో, తమిళనాడులో జయలలిత 69%ని 2 నెలలు ఢిల్లీలో ఉండి పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఆమె 9th షెడ్యూల్లో చేర్పించేసి ఇవాళ తమిళనాడు ప్రజలకి న్యాయం చేసింది. మరి మీకు ఆ దమ్మున్నదా? ఇవాళ మేము చట్టం పెట్టేసి చట్టం బీసీలకు సంబంధించినటువంటి చట్టం సమగ్రంగా చేసి మేము చట్టం రెజల్యూషన్ పాస్ చేసి మీకు పంపిస్తాం, మేము పార్లమెంట్కి పంపిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకైనా ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి ఒరిజినల్ బీసీ అని మీరు మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారైనా ఇవాళ మీకు బిల్లు పెట్టే దమ్ముందా? పార్లమెంట్లో మమ్మల్ని 9th షెడ్యూల్లో చేసే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మీకు దమ్ము ఉంటే అది పెట్టి చూపండి, అప్పుడు బీసీల గురించి ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడండి, నమ్ముతారు. ఇవాళ అదేది చేయకుండా మీరు పార్లమెంట్లో పెడితే మా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారు, మిగతా బీసీ నాయకులు సపోర్ట్ చేస్తారు, మిగతా పార్టీలను కూడా ఒప్పించే బాధ్యత మా రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. మీకు దమ్మున్నదా బిల్లు పెట్టే దమ్ము? మీరు బిల్లు పెట్టండి, మీరు బిల్లు పెట్టి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. నిజమైన ఓబీసీ అని నరేంద్ర మోదీ గారు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి కులగణన అనేది దేశ రాజకీయాలను మార్చబోతుంది అన్నది సుస్పష్టం. అదే లైన్లో 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ రేపొచ్చే స్థానిక ఎన్నికల్లో 42% కాదు 46 ఇస్తారు కావాలనుకుంటే. మరి నువ్వు 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ ఈబీసీకి సంబంధించిన 10% రిజర్వేషన్లు మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా. ఈబీసీల సంఖ్య ఎంత ఉందో ఈ దేశంలో అందరికీ తెలుసు. కానీ ఈసారి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఎంత ఉందో అందరికీ తెలుసు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు లెక్క పక్క ఏం తెలుసకుండా మీరు 10% ఇచ్చేశారు. ఆల్రెడీ 50 స్లాబ్ దాటిపోయింది. ఈ 10 రావడం ద్వారా 60కి వచ్చేసాం అంటే అక్కడ స్లాబ్ ఎగిరిపోయినట్టే కదా. మరి అలాంటప్పుడు దాన్ని మీరు ఇప్పుడు ఎట్లా కొనసాగిస్తారు? అన్ని రాష్ట్రాల్లో అమలు చేపిస్తున్నారు కదా. ఈడబ్ల్యూసీ అనేది ఏంటండి? ఎకనామికల్ వీక్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఓన్లీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వీక్ కాదు, ఎవరైనా ఎకనామికల్గా వీక్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ పెట్టిన బిల్లు కూడా క్లాజ్ ఏం పెట్టారు? ఓన్లీ అగ్రవర్ణాలకైనా మీరు పెట్టినారు. ఆ బిల్లు ఎవరు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ ఎవరు? బనియా పార్టీ, అగ్రవర్ణాల పార్టీ. మరి మీరు చేస్తున్నారా పని? ఇవాళ అట్లాంటి తప్పులను మీకోసం మీరు చేసుకుంటే కరెక్ట్ అయింది. ఆ బిడ్డలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మేము తప్పు పడతలే, కింది వర్గాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఈ దేశంలో 60% ఉన్నటువంటి నా వర్గాలకి నష్టం జరుగుతున్నప్పుడు నా వర్గాల పట్ల ఒక ప్రధానమంత్రిని అని చెప్పుకునే మీకు దాన్ని చేయడం కోసం మీకున్నటువంటి అభ్యంతరం ఏంటని అడుగుతున్నాం. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. అందరికన్నా ముందే మీరు ఇనిషియేట్ తీసుకొని నా వర్గ ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది, ఏం కావాలన్నది మీరు తీసుకొని పెట్టాల్సింది, అది చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ చాలా క్లారిటీగా రేవంత్ అన్న ఒకటే మాట్లాడుతున్నాను. నేను చట్టం చేసి పంపిస్తా, ఆ చట్టాన్ని మీరు 9th షెడ్యూల్లో పెట్టే దమ్ము మీకున్నదా? పెట్టండి. పెట్టకపోతే ఎట్లా పెట్టరో చూస్తాం. అప్పుడు ఈ దేశ ప్రజల ముందు మీరు ఎట్లా దోషుల్లో తేలిపోతుంది. చూద్దాం భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఏమవుతుంది, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. థ్యాంక్ యూ.